ఇప్పుడు ఎక్కడైతే కోల్పోయామో అక్కడ నిలబడమే గొప్ప విషయం చెయ్యాలి అని ఉండింది, కానీ చూడాలి. అవుతుంది అండి. ఇప్పుడు మీరు అంటే మేనిఫెస్టేషన్ అనేది ఈ బిగ్ బాస్ సీజన్లో నేను ఎక్కువ నేర్చుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మేనిఫెస్టేషన్ అనేది గట్టిగా ఉంటే ఏదైనా జరిగిపోద్ది అనేది. అంటే నాకు చిన్న రిగ్రెట్ ఉంది. అన్ఫార్చునేట్లీ మా పెదనాన్న ఇప్పుడు లేరు, చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయారు. 48-49 నేను కాలేజ్ చదువుతున్నప్పుడు చనిపోయారు. మేబీ నేను ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చి స్టిల్ మా పెదనాన్న ఉండుంటే కనుక గ్యారంటీ నాకు సపోర్ట్ ఉండేది. అది లేకపోవడం వన్ ఆర్ ది అదర్ వే నేను ఇంత కష్టపడి స్టిల్ ఇంకా ఇంత పడాల్సి వచ్చిన అవసరం ఉండేది కాదేమో అంటున్నా. ఒకవేళ ఉండుంటే కొంచెం అన్నా కొంచెం ఫైనాన్షియల్ ఆర్ మోరల్ సపోర్ట్, వన్ ఆర్ ది అదర్ వే బ్యాక్ సపోర్ట్ ఉండేది కొంచెం. సరే, అయితే ఇప్పటికైనా ఇప్పుడు మీరు అన్నట్టు మీరు స్వయం శక్తితో సంపాదించుకునేవి ఇవన్నీ కూడా మీకు ఏదో ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఒక ఉండే వచ్చింది కాదు, ఇది కాదు. సో ఆల్రెడీ అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం పైకి నేను రివీల్ చేయకపోయినా 1-2 ప్రాజెక్ట్స్, మంచి ప్రాజెక్ట్స్ మీకు రాబోతున్నాయని తెలిసింది. సో ఖచ్చితంగా అవన్నీ కూడా పెద్ద వాటిలో మీరు ఉండాలని చెప్పి మీకు మంచి గుర్తింపు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. స్టిల్ వెయిటింగ్. నాకు అంటే పెద్ద ప్రాజెక్ట్ అయినా చిన్న ప్రాజెక్ట్ అయినా సినిమా మంచి క్యారెక్టర్ వచ్చి మంచిది ప్రూవ్ చేసుకునే వరకు ఐ డూ హార్డ్ వర్క్. అది ఈ సినిమా అది హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమాలు తీస్తారు అందరూ. సో మనకి కొంచెం పేరు వచ్చి కొంచెం ఎక్కువ రికగ్నిషన్ వచ్చే వరకు ఐ ట్రై. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అనేది ఆపడం అయితే లేదు. అదే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అనేది ఉంది. సో మీ విషయంలో అది ఖచ్చితంగా 100% అనేది పోవాలని కోరుకుంటున్నాను. మిగతా వాళ్ళ విషయంలో ఒక 10% అటు ఇటు ఉన్నా కానీ. అండ్ లాస్ట్ ఇయర్ నాకు బిగ్ బాస్లో జరిగిన అతిపెద్ద పాజిటివ్, నిజంగా అది ఒక బూన్ అనే వరం అని అనుకోవచ్చు. ఆల్ ఆఫ్ ఎ సడన్ బుచ్చిబాబు అన్న లోపలికి వచ్చి నువ్వు నా నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా చేస్తున్నావు అని చెప్పడం అనేది నాకు హోల్ సీజన్ గెలవకపోయినా వరంలా ఫీల్ అవుతుంది. మోర్ దెన్ ట్రోఫీ అది మీకు. సో మరి ఇది నిజంగా నేను లైఫ్ లాంగ్ నేను గుర్తు పెట్టుకొని బుచ్చిబాబు అన్నకు రుణపడే ఉంటాను. అంత పెద్ద డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్ లోపలికి వచ్చి ఆడే గేమ్ నచ్చి ఖచ్చితంగా చేస్తున్నాను అని చెప్పడం, అసలు ఒక పెద్ద సినిమాలో ఆపర్చునిటీ రావడం అంటేనే మనం వెళ్ళి ఎన్నిసార్లు మెట్లు ఎక్కి దిగాలి, ఎన్నిసార్లు బతిలాడాలి అనేది ఉంటుంది. ఆయనంతటా ఆయన వచ్చి ఇది అనేది లైఫ్లో గుర్తుండిపోయే విషయం. ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా RC16, త్వరలోనే కాల్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ సినిమాలో అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే అంటే మనం ఎన్ని సినిమాలు చేసాం ఏంటనేది పక్కన పెడితే అలాంటి ఒక సినిమాలో ఒక కీ రోల్ అనేది కనపడితే కనుక దానికి ఉండే రేంజ్ కానీ రెస్పాన్స్ కానీ వేరే విధంగా ఉంటుంది. మనం చేసిన హార్డ్ వర్క్ అన్నిటికీ అప్పుడు పెయిడ్ ఆఫ్ అనిపిస్తుంది యాక్చువల్గా. ఈ విషయంలో అయితే నిజంగా అది ఏ రోల్ అయినా కానీ ఏం జరిగినా ఏం జరగకపోయినా బుచ్చిబాబు అన్నకి అయితే ఓపెన్గా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే నేను ఎప్పుడు బయట చెప్పలేదు, నేను డైరెక్ట్గా ఆయనకు కూడా చెప్పలేదు ఇంతవరకు, ఇక్కడే చెప్తున్నాను. నేనైతే పర్సనల్గా నాకైతే ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే విషయం అది.